లోయ కూడా చాలా లోతుగా మట్టితో ఉండడంతో క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా అట్లా జరిగింది. నిన్న కూడా అదే రకంగా అంజలి ఫోటో తీసుకుంటే రత్నకుమారి, పవిత్ర, త్రిష కూడా నిల్చున్నారు. ఒకసారిగా చిన్న జారిపోయే పరిస్థితిలో ఒకరికొకరు రక్షించుకునే క్రమంలో మొత్తం ముగ్గురు కూడా పడిపోయారు. అంజలి కూడా సెల్ఫీ తీసుకున్న క్రమంలో ఆమె కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ పడిపోయినప్పుడు కూడా ఆ బండరాయి మీద ఆమె పడిపోయింది. మిగతా ముగ్గురు నీటిలో పడిపోయారు. మీరు చూడొచ్చు, అంటే ఆ విజువల్స్ లో ఏ రకంగా ఒక ప్రాణం పోతుంది అన్న భయంతో వేసే కేకలన్నీ కూడా, ఆందోళన అవన్నీ కూడా ముగ్గురు యువతుల్లో కూడా మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. అంజలిని స్వల్ప గాయాలతో బయటపడగా అక్కడ ఉన్న స్థానికులు కొద్దిసేపు వచ్చి ఆమెను అనంతగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే ఆమె ప్రాణంపై పరిస్థితి లేని పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే నందు చాలా కాలంగా అది ఒక నిర్మానుష్య ప్రాంతం. అన్నిటికంటే మించి ఒక ఎత్తైన ప్రాంతం నుంచి నీరు పడడం, అట్లాగే దగ్గరలో ఒక బండరాళ్ళు ఉండడం, ఇవన్నీ ఒక ఫోటోషూట్ కి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది వెళ్తుంటారు. అయితే అది కొంత నిర్మానుష్య ప్రాంతం, జనం అంతగా లేకపోవడంతో ఇలాగా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా తక్కువలో కనీసం 15 మంది అక్కడ మృత్యువాత పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎక్కువగా మద్యం సేవించే వ్యక్తులు కూడా అది నిర్మానుష్య ప్రాంతం ఉండడంతో ఆ రకంగా వెళ్ళి ఆ తర్వాత స్నానం చేసి చనిపోయిన ఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన అమ్మాయిలు, అది కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు అయిన తర్వాత సరదాగా గడిపేందుకు వెళ్ళడం, అన్నిటికంటే మించి ఒక సెల్ఫీ ఫోటో తీసుకునే క్రమంలో పడిపోయి చనిపోవడం. అలాగే వారందరూ కూడా ఒకే అన్నదమ్ముల పిల్లలు, అంటే అందరూ కూడా చనిపోయిన ముగ్గురు కూడా అక్క చెల్లెలు అవుతారు. వీరందరూ కూడా ఒక క్షణంలోనే కళ్ళ ముందు ఆనందంగా కేరింతలు కొడుతూ నీటిలో పడిపోవడం, అలాగే ప్రాణాన్ని రక్షించుకునే క్రమంలో వాళ్ళు చూశారు కదా మీరు, గిరిజన భాషలో ఎంత ఆవేదనగా కాపాడండి అన్న కోణంలో వారంతా కూడా చాలా ఆక్రందనలు చేస్తున్న పరిస్థితి. ఈ విజువల్స్ చూసి చాలా మంది ఇవన్నీ అంటే వాస్తవానికి ఏజెన్సీ 11 మండలాల్లో కూడా నిన్న రాత్రి నుంచి చాలా వైరల్ అయింది ఈ వీడియో. చాలా మంది బాధపడుతున్నారు. అంటే కళ్ళ ముందు ఒక వ్యక్తులు చనిపోతున్నాం అనే విషయం వాళ్ళకి తెలియడం, అలాగే ఈ దృశ్యాలు చూసిన వ్యక్తులు కూడా చనిపోతున్న ఆఖరి క్షణంలో ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక కన్నీరు పెట్టే పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే అల్లూరు జిల్లా అరకు ఎంపీ డాక్టర్ తనుజరాని సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నందు ప్రధానంగా వలాపి జలపాతం పర్యాటకంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఆదాయం కూడా వచ్చే పరిస్థితి. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న దశలో జిల్లా కలెక్టర్ గతంలో కూడా కొందరు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ స్నానానికి వచ్చిన వ్యక్తులు పడిపోయి చనిపోతున్న దశలో కొంత చూసి దూరం నుంచి ఫోటోలు దిగడం వరకు అనుమతి ఇవ్వాలి, ఏదైతే ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లకుండా నిరోధించాలని కోరడం జరుగుతుంది. కానీ ఆ దిశలో అక్కడ ఐటీడీఏ పాడేరుకు సంబంధించి చర్యలు తీసుకోవడం వల్ల ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే గతంలో జరిగిన సంఘటనలు వేరు, ఈ సంఘటనలు నలుగురు కూడా అమ్మాయిలు, చిన్న వయసు అమ్మాయిలు అవడం, అందరూ కూడా అత్యధికంగా 17 ఏళ్ళ ఒక త్రిష, మిగతా వాళ్ళందరూ కూడా 16 సంవత్సరాల యువతులు, ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు. అలాగే కళ్ళ ముందు సరదాగా ఆడుకుంటూ సెల్ఫీ తీసుకునే క్రమంలో చనిపోవడం. అంటే గతంలో చూసుకుంటే ఇదే అంటే ఇక్కడికి కొంత దూరంలో అరకు సమీపంలో ఉన్న డుంబ్రిగూడ మండలంలో చాపరాయి అనే ప్రాంతం ఉంది. అక్కడ కూడా ఈ రకంగా ప్రమాదాలు జరగడంతో అప్పుడున్న ఐటీడీఏ పిఓ దాన్ని కంట్రోల్ చేసి కొంతవరకు రక్షణ చర్యలు చేపట్టి దానికి ఒక ఫెన్సింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పొరపాటున ఎవరైనా జారి అందులో పడిపోయినప్పుడు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేకుండా కొంత అడ్డుకునే రకంగా ఐరన్ మెష్ వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వాలాపి వద్ద చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఈ దశలో ఈ ముగ్గురు అమ్మాయిలు మృత్యువాత పడిన దశలో ఖచ్చితంగా వాలాపి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి. నందు ఘటన జరిగిన వెంటనే అధికారులు తుతు మంత్రంగా చర్యలు తీసుకోవడం, కొన్నిసార్లు కొంతకాలం పాటు ఆ పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్ళరాదని నిషేధాజ్ఞలు వేయడం, ఇట్లాంటి అంశాలు చేస్తున్నారు తప్ప ఒక శాశ్వత ప్రయోజనం ఉండే రకంగా చర్యలు చేపట్టలేదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఇది ఒక విషాద ఘటన. అన్నిటికంటే మించి ఆ జిల్లాతో సంబంధం లేని మనలాంటి వారికి కూడా ఆ వీడియో చూసాక చాలా బాధ కలిగిస్తుంది. కళ్ళ ముందు చనిపోతున్నాం, మునిగిపోతున్నాం అన్న ఆందోళన,
ఆవేదన, ఆక్రందన అవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ దశలో ప్రస్తుతం మధ్యవలస గ్రామానికి మృతదేహాలను నిన్న రాత్రి తీసుకెళ్లారు. ప్రస్తుతం అంత్యక్రియల ప్రక్రియ కూడా పూర్తి చేసే పరిస్థితి ఉంది. మొత్తానికి అల్లూరు జిల్లాలో ఈ విషాద ఘటన మొత్తం నెట్టింట వైరల్ అవడంతో చాలా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అధికారులు కూడా రెస్పాండ్ అయ్యారు. మరిన్ని ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా, ఇంతకుముందు రామచంద్రరావు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం అనేక మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారంటూ తెలుస్తుంది. అయినా సరే మరి అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అన్న తమ్ముళ్ళ కుటుంబాలు, అంటే కజిన్స్ పిల్లలుగా తెలుస్తుంది, వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 3 ప్రాణాలు కోల్పోవడం, మరొకరు కొన ఊపిరితో బయటపడడం, గాయాలతో బయటపడడం, మరొకరు వాళ్ళ 4 అలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక నిస్సహాయ స్థితిలో బయటపడడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కలిచివేస్తుందనే చెప్పాలి. గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు తమ పిల్లలు పరిస్థితిని చూసి. అలాగే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సైతం కోరుతున్నాం. అధికారులు రెస్పాండ్ అవ్వాలి ఈ అంశానికి సంబంధించి. ప్రతి సంవత్సరం 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటే ఆ ప్రాంతంలో, మరోవైపు మద్యం తాగేవాళ్ళు, రకరకాల అసాంఘిక కార్యకలాపాలకు ఆ ప్రాంతం చోటైనప్పుడు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ విషయంలో? మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొక్కసారి ఆ వీడియోని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. What